కల్వకుంట్ల కవిత క్షమాపణ చెప్పారు. సిగ్గుతో తలదించుకుంటున్నా అనే మాట మాట్లాడారు. కారణం ఏంటంటే కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెళ్ల బాధితులు మీకు గుర్తున్నారుగా, ఇసుక ర్యాలీలు అక్రమంగా వెళ్తూ ఉంటే, అంటే అక్రమంగా ఇసుకని ర్యాలీలో తరలిస్తూ ఉంటే ఆ ర్యాలీలను అడ్డగించినందుకు గాను అక్కడున్న దళితుల్ని బీసీలని పోలీసులు అరెస్ట్ చేసి అత్యంత దారుణంగా, మామూలుగా కాదు, 3 రోజుల పాటు మంచీలు కూడా ఇవ్వకుండా వాళ్ళని దారుణంగా హింసించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు, రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. అతని నియోజకవర్గంలోనే నేరెళ్ళ అనేటువంటి గ్రామంలో ఇసుక ర్యాలీలని అడ్డుకున్నందుకు గాను, ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నందుకు గాను అత్యంత దారుణంగా పోలీసులు కొట్టి వాళ్ళని చంపినంత పని చేశారు. ఇప్పటికి కొన్ని మంది చనిపోయారు, కొన్ని మంది అంగవైకల్యంతో ఉన్నారు. లేటెస్ట్ గా ఒక అతను చనిపోయారు, మంచం మీదనే చనిపోయాడు. ఆ కుటుంబాలకి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళని పోయి కవిత గారు పరామర్శించారు. ఇప్పుడు ఆమె ఎందుకు క్షమాపణ చెప్తుంది? ఆ రోజు ఆ పార్టీలో ఉండి నేను మాట్లాడలేకపోయాను, ఆ పార్టీలోనే కదా, అదే కుటుంబంలో కూడా ఉంది కవిత. మరి ఆ రోజు మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు క్షమాపణ చెప్తుందంట. క్షమాపణ చెప్తే కుదిరిద్దా? ఆమె చేసిన తప్పు ఎంత పెద్దది మరి. ఆ రోజు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో పదవులు తీసుకున్నారు కాబట్టి, ఆ కుటుంబంలో సభ్యురాలుగా ఉండి కూడా అంత దారుణమైన సంఘటనని ఖండించలేకపోయారు, మాట్లాడలేకపోయారు అంటే ఒక్క క్షమాపణతో కుదురుద్దా? ఇప్పుడు ఆమెం చేయాలి? ఆ జనాన్ని పట్టపోయి కేటీఆర్ ఇంటి ముందు ధర్నా చేయాలి, లేదు రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళని పట్టించుకోవట్లే, వాళ్ళకేం పరిహారం చెల్లించట్లే. వాళ్ళని కాంగ్రెస్ వాడుకుంది, బీజేపీ వాడుకుంది. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి వాళ్ళని కాంగ్రెస్ బీజేపీ గట్టిగా వాడుకున్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గట్టిగా వాడుకున్నారు. కానీ వాళ్ళకి సాయం చేస్తున్నాడు, ఒకడు అన్యాయం చేశాడు, ఇంకోటి వాడుకున్నాడు. మొత్తానికి అందరూ కలిసి వాళ్ళకి అన్యాయం చేశారు. చూడండి, కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళనేమో హింస పెట్టింది, టార్చర్ పెట్టింది. అది వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళని చూపించి కేటీఆర్ మీద బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తీసుకొచ్చి వాళ్ళని వాడుకొని కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఎన్నికల్లో మనం గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా పట్టించుకోవట్లే, రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోవట్లే. వాళ్ళకి కనీసం పరిహారం ఇచ్చింది లేదు. ఇప్పుడు కవిత పోయింది, ఏమన్నా 10 లక్షలు ఇచ్చింది ఒక్క కుటుంబానికి? లేదు. ₹1 ఒకటి ఇచ్చినోడు కాదు వాళ్ళ కుటుంబాలకి. ఇంకా నేనేమంటానంటే దిస్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేను గాథ సాయికృష్ణ కేసు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఈ రోజు వరకు వాళ్ళని ఎవరైతే టార్చర్ చేశారో, ఎవరైతే టార్చర్ చేపించారో వాళ్ళ మీద ఎవరి మీద కేసులు నమోదై పనిష్మెంట్ దాకా పోయిందా? లేదు. కేసులు నమోదైనాయి కానీ కేసులు తేలే. ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఈ కేసులు ఎటు తేలే. మన దేశంలో కేసులు తేలకపోవటం వల్లే దొంగలకి భయం రావట్లే, తప్పులు చేసే వాళ్ళకి భయం రావట్లే. ఇప్పుడు వీళ్ళని ఎవరైతే పోలీసులు కొట్టారో, ఎవరైతే టార్చర్ పెట్టారో వాళ్ళకి ఇంకా ప్రమోషన్లు వచ్చాయట ఆ పోలీసులకి. ఇప్పుడు ఆ పోలీసులు ప్రమోషన్స్ లో ఉన్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ప్రమోషన్స్ లోనే పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్యోగాలు పోలేదు. వాళ్ళను కొట్టించిన వాళ్ళు ఎవరు కొట్టించారని అనుమానం? కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, సంతోష్ వీళ్ళే కొట్టించారనేది అనుమానం. మరి వాళ్ళు బాగానే ఉన్నారుగా, కేటీఆర్ బాగానే ఉన్నాడు, సంతోష్ బాగానే ఉన్నాడు. అక్కడ కొట్టిన పోలీసులు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు ప్రమోషన్ చేసుకుని మరి బాగానే ఉన్నారు. వాళ్ళు బాగలేకపోయింది ఎవరు? ఇక దెబ్బలు తిన్న వాళ్ళు బాధితులు. వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా? ఏ న్యాయమూ జరగలే. వాళ్ళని కొట్టిన వాళ్ళకి శిక్షలు పడలే, కొట్టించిన వాళ్ళకి శిక్షలు పడలే, వాళ్ళకి రూపాయి పరిహారము రాలే. మళ్ళీ ఈ కేసు నేషనల్ మీడియాలోకి వచ్చింది. పెద్ద పెద్దోళ్ళు వచ్చి నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఈ కేసుని తీసుకుంది. ఈ కేసుని నేషనల్ ఎస్సీ కమిషన్ తీసుకుంది. లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ వచ్చి వాళ్ళని పరామర్శించారు. పెద్ద పెద్దోళ్ళు మాట్లాడారు వాళ్ళకి అనుకూలంగా. ఎంత పెద్దోళ్ళు మాట్లాడినా సరే ఈ కేసులో ఉన్న నిందితులు కూడా చాలా పెద్దవాళ్ళు కాబట్టి ఈ కేసులు ఏమీ కాలేకపోయాయి. ఈ దేశంలో చిన్న వాళ్ళ బతుకులు ఎట్టా ఉంటాయి. అన్యాయం జరిగినా సరే వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది తప్ప వాళ్ళ మీద జాలి చూపించే వాళ్ళు, దయ చూపించే వాళ్ళు, బాధపడే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళ బతుకుని మార్చే వాళ్ళు ఉండరు. వాళ్ళకి న్యాయం జరగదు ఈ వ్యవస్థలో అంటానికి నేరెళ్ళ సంఘటన ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. తప్పులు చేసే వాళ్ళకి భయం రావట్లేదు అంటానికి కూడా నేరెళ్ళ సంఘటన ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఏదో జనం 4 రోజులు మాట్లాడుకుంటారు, మర్చిపోతారు. ఎవరికి ఏమీ కాదు. ఇక బాధితుడుగా ఉంటాడు, నిందితుడు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. ఇది నేరెళ్ళ సంఘటన ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నిజానికి నేరెళ్ళలో ఆ బాధితుడిని ఎలా కొట్టారో వాళ్ళని కొట్టిన వాళ్ళని, కొట్టించిన వాళ్ళని కూడా అలాగే కొడితే అప్పటికప్పుడు అయిపోయింది కదా ఇష్యూ. కానీ అలా కొడితే చట్ట విరుద్ధం అంటారు, అలా కొడితే రాజ్యాంగ విరుద్ధం అంటారు. ఇప్పుడు గాలి సాయికృష్ణ కేసులు అంటలే చట్ట విరుద్ధంగా చంపేశారు, రాజ్యాంగ విరుద్ధంగా లాకప్ చేశారు అంటలే, అట్నే అంటారు. కాదు మరి చట్టపరంగా ఏమైనా శిక్షిస్తారా? రాజ్యాంగబద్ధంగా ఏమైనా పనిష్మెంట్స్ ఉంటాయి తప్పు చేసిన వాళ్ళకంటే? ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది పాపం? మన కళ్ళ ముందే కనపడుతుంది ఒక సంఘటన. చాలా పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పారు. కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.